మోహన్ బాబు గారిని ఫస్ట్ ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ గారా? అవునా, మీరు పితుక్కునే ఉన్న పాల ఏంటి కాంట్రవర్సీ అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వీడియోని ఓపెన్ చేశారు కదా. లెజెండ్ మూవీ సక్సెస్ మీట్లో బోయపాటి గారు డిఎస్పీ గురించి మాట్లాడుతూ కొంచెం ఎక్సైట్మెంట్తో ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పారు. డిఎస్పీని అస్సలు నిద్రపోనివ్వకుండా వర్క్ చేయించాను. అలాగే ఇంకో మాట అన్నారు, ప్రీమిక్స్కి ఫైనల్ మిక్స్కి బేసిక్ అసలు బయటికి రాడండి, తను మనకు వదిలేసిన తర్వాత అయిపోద్ది అని చెప్పగానే వెంటనే డిఎస్పీ మైక్ తీసుకొని నిజం మొత్తం చెప్పేశాడు. వచ్చి ఆయన కూడా నా డిస్కషన్ రూమ్ లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటున్నారు ల్యాప్టాప్ లో. మన బోయమామ మైక్ తీసుకొని కవర్ చేశాడు. నేను చెప్పబోయింది అది ఏది, నిద్రాహారాలు మాని మీరు చేశారు. లెజెండ్ తర్వాత జయజానకి నాయక వినయ విధరామ సినిమాలకి డిఎస్పీని మ్యూజిక్ చేశాడు. ఒకసారి కాదు చాలాసార్లు సిద్ధార్థ్ గారు తెలుగు ఇండస్ట్రీ కన్నా తమిళ ఇండస్ట్రీ గ్రేట్ అని, తెలుగు ఆడియన్స్కి 3 ఫైట్లు 6 సాంగ్లు ఉంటే చాలు, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయరు అని అన్నాడు. தெலுங்குக்கும் தமிழுக்கும் ஈக்குவலா போகலாம். பட் ரொம்ப ஜானர் பேஸ்டா நீங்க போனீங்கன்னா தெலுங்குல வந்துட்டு அவ்வளவு ஜானர்ஸ் பார்க்க மாட்டாங்க. దీనికి కౌంటర్గా బాలకృష్ణ గారు స్మార్ట్గా పేరు చెప్పకుండా అనాల్సిందంతా అనేశారు. భయపడే రకం కాదు, నేను డైరెక్ట్ అన్నాను బోల్డర్ రాలితే మరోసారి జాగ్రత్తగా ఉండమని. మేము తీసిన ఆదిత్య తీసిచ్చినైతేనేమి, లేకపోతే ఒక భైరవ దీపం అయితేనేమి సినిమాలు. అప్పట్లో ఈ కాంట్రవర్సీ జరిగింది సిద్ధార్థ్ అండ్ బాలకృష్ణ గారి మధ్యలో. కానీ మీడియా మొత్తం బాలయ్య అన్నది రామ్ చరణ్ని అని తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, పాత వీడియోస్లో ఏం లేదో, తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఏం మిస్ అవుతుందో అన్నీ ఇందులో ఉంటాయి. 2007లో వజ్రోత్సవం అని ఒక పెద్ద ఈవెంట్ చేశారు. దీనికి టాలీవుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇవ్వాలని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ మోహన్ బాబు గారు మాత్రం చాలా పెద్ద హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు లెజెండరీ కాదా అని క్వశ్చన్ రైజ్ చేయగానే చిరంజీవి గారు టాలీవుడ్ గెలిస్తేనే నా విజయం అని ఆ అవార్డుని తీసుకోకుండా సమాధి చేసి పెడుతున్నాను ఈ టైం క్యాప్సూల్ లో. థాంక్యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్. బట్ నేను ఇండస్ట్రీలో ఉంటాను. అదే ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మోహన్ బాబు గారిని సెటైరికల్ గా ట్రోల్ చేశారు. తమ్ముడు బాగున్నావయ్యా తమ్ముడు, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. పుష్ప 2కి అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి తమన్ అండ్ శామ్ ని తీసుకున్నారు. చెన్నైలో పుష్ప 2 ఆడియో లాంచ్ లో డిఎస్పీ గారు స్టేజ్ మీద డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ కి ఆన్సర్స్ ఇచ్చేశారు. మీరేమో నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. ఆ తర్వాత రాబిన్ హుడ్ సినిమా ప్రెస్ మీట్ లో మైత్రి ప్రొడ్యూసర్స్ ని ఒక రిపోర్టర్ ఈ కాంట్రవర్సీ మీద క్వశ్చన్ అడిగితే ఏం సార్ దాంట్లో తప్పు, మాకైతే అక్కడ తప్పేగా అనిపిలా అని మ్యాటర్ ని క్లోజ్ చేశారు. మా అసోసియేషన్ మీటింగ్ జరుగుతుండగా స్టేజ్ మీదనే రాజశేఖర్ గారు మైక్ తీసుకుని ఆర్గనైజర్స్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా అసోసియేషన్ లో చాలా తప్పులు జరుగుతున్నాయని ఓపెన్ గా మీడియా ముందు చెప్పేశారు. ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు, పొగ వస్తుంది. ఈ మాటలకి చిరంజీవి గారు చాలా హట్ అయ్యి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. తర్వాత జీటా గారు సారీ చెప్పి కాంట్రవర్సీని ఎండ్ చేశారు. ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీస్లో టాప్ పొజిషన్లో ఐఫా కాంట్రవర్సీ ఖచ్చితంగా ఉంటుంది. రానా అండ్ తేజ సజ్జా హోస్టింగ్ చేస్తూ చాలా మంది యాక్టర్స్ అండ్ మూవీస్ని ట్రోల్ చేశారు. ఇద్దరు సంక్రాంతిగా వచ్చారు. ఆ సంక్రాంతి మ్యాటర్ మాట్లాడుకో, అంత సెన్సిటివ్ టాపిక్. నేను సెన్సిటివ్ అన్నా. ఇది జస్ట్ ఫన్ జనరేట్ చేయడానికి చేసిందని చిన్న పిల్లాన్ని అడిగినా తెలిసిపోతుంది. మా ప్రెసిడెంట్ వద్దు అవునులే, ఎందుకు వచ్చింది మళ్ళీ 48 hours డిలీట్ చేయమంటున్నా. ఆ తర్వాత ఒక ఈవెంట్లో యాంకర్ తేజాని ఇలా అడిగింది, రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా? నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పని చేస్తూ ఆ పెరిగాను. నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో. ఎందుకు ఎవరినైనా లో లైట్లో అలా మాట్లాడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. ఇలా క్లారిటీ ఇచ్చేయడంతో ఈ కాంట్రవర్సీ కూడా ఎండ్ అయింది.